నమస్తే. మన సర్కార్ ఛానల్ అందిస్తున్న విజయ సంకేతం కార్యక్రమానికి స్వాగతం. కాలం ఆగిపోయిన చోట ఆయన నడిచే అక్షరమవుతారు. విద్యార్థుల జ్ఞాన దాహం తీర్చే వేళ ఆయన తేట తెనుగు మాటల జలపాతం అవుతారు. ప్రాచీన ప్రబంధమైన ఆధునిక జీవన బాంధవ్యమైన మస్తిష్కం అనే పుస్తకంలో శాశ్వతంగా పదిలం చేసిన జ్ఞాన బ్రహ్మ ఆయన. కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు భారతికి విజయాభరణం, బంగారు పతకం ఆయన. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు పరిశోధనకు, తెలుగు విమర్శకు, తెలుగు కవితకు, తెలుగు భవితకు జీవితమంత చిరునామా ఆయన. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ సహా ఆచార్యులు, విద్యా వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ పి విజయ్ కుమార్ గారితో మనం ఇప్పుడున్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. ఇప్పుడు తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలు మీతో మాట్లాడడానికి ఈరోజు మన సర్కార్ ఛానల్ ప్రేక్షకులకు మీ సలహాలు, సూచనలు కావచ్చు, లేదా తెలుగు జీవితంగా బతుకుతున్నటువంటి వాళ్లకు, భవిష్యత్తులో ఇప్పుడున్న తరం పిల్లలకు, వీళ్ళందరికీ కూడా మనం తెలుగు భాష పైన అభిరుచి ఎట్లా పెంపొందించవచ్చు అనే విషయాల గురించి చాలా విషయాలు మీరు మాతో మాట్లాడాలి ఈరోజు. ఎందుకంటే ఒక మేధో వర్గానికి చెందినటువంటి విశ్వవిద్యాలయ స్థాయి ఆచార్యులు మీరు. గతంలో డిగ్రీ కళాశాల నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయ స్థాయి దాకా మీరు నడిచొచ్చినటువంటి ఈ ప్రయాణం, సాహిత్య ప్రయాణం కావచ్చు, మీ వృత్తిపరమైనటువంటి ప్రయాణం కావచ్చు, ఇదంతా చాలా స్ఫూర్తిదాయకం. అన్నిటికన్నా మించి తెలుగు పాఠ్యాంశాలు, తెలుగు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా తెలుగుకు సంబంధించి ఆధునిక యుగంలో తెలుగు చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి విజయ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు? చంద్రశేఖర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. తెలుగువాడిగా పుట్టి, తెలుగు జాతీయత అనే ఉగ్గుపాలు తాగి, తెలుగు కమ్మదనపు పరిమళాలు నింపుకొని, తెలుగువాడిని తెలుగువాడిగా భావించి, తెలుగు దీపం శాశ్వతంగా వెలగాలని, తెలుగు భాష నిత్యనూతనం కావాలని, తెలుగు మేధ ఖండాంతరాలని సృజిస్తూ, తెలుగు నవ్యత్వానికి పరితపిస్తూ, తెలుగు పలుకులు వినిపిస్తున్న మన సర్కార్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ. అద్భుతంగా చెప్పారు సార్, ధన్యవాదాలు మీకు. నిజంగా మరి తెలుగు భాష దేదీప్యమానం కావాలని, వెలిగే భాష తెలుగు భాష కావాలని, ప్రపంచ భాషగా తెలుగు భాష వినిపించాలి అనేటువంటి సంకల్పం మీదైనప్పుడు మరి ఇలాంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని, చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి విరబూసినటువంటి వెన్నెలలున్న తెలుగు పాట లేక హాయి లేదు, సందడి చేసేటువంటి పండగలున్న తెలుగు సంప్రదాయం లేక మాట రాదు. వేదిక నిండా ఎంతమంది అతిథులు ఉన్నప్పటికీ తెలుగువారికి మించినటువంటి హుందా లేదు. శ్రావ్యమైనటువంటి సంగీతాలున్న తెలుగు పద్యం వినపడక ఆ మధురమే లేదు. మన భాగాదుల నిండా ఆహారం ఉన్న తెలుగు వంట తినక కడుపు నిండదు. అందుకలదు ఇందు లేదన్న సందేహం వలదు, తెలుగు భాష అన్నింటిలో కూడా అమృతపాయమే. తెలుగు భాష మరి 3000 వసంతాలకు పైగా జాతి చరిత్ర, 2000 వసంతాలకు పైగా భాషా చరిత్ర, 1000 వసంతాలకు పైగా సాహిత్య చరిత్ర కలిగి మరి ప్రపంచంలోనే అత్యధికులు వ్యవహరించేటువంటి భాషల్లో మరి ఈనాడు 14వ స్థానంలో ఉంది అని చెప్పి అనుకుంటున్నాం. అలానే ప్రపంచంలో అత్యధికమైనటువంటి అక్షరాలు, ధ్వనులు కలిగినటువంటి భాషగా, ప్రపంచంలోనే 2వ ఉత్తమ లిపిగా పేరొందినటువంటి భాష, స్పష్టంగా పలికితే అధరమే మధురమయ్యేటువంటి అమృత భాష, చక్కగా మాట్లాడితే నాభి నుంచి నాసిక వరకు అన్ని స్థానాలను పలికించి ఆయుష్ను పెంచేటువంటి అమృతమైనటువంటి భాష మన తెలుగు భాష. అద్భుతం. మరి మన తెలుగు భాష ఆ రుణం మనం తెలుగువారిగా పుట్టినటువంటి వాళ్ళం. మరి అమ్మ భాష అని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంది. ఎంత గొప్పది అంటే మరి సంకీర్తన వేదానికి ఓంకారం తెలుగు, శృతితత్వపు నాదానికి ఆకారం తెలుగు, అజంతాల పదవీనను తీగ సాగు తెలుగు, అజంతాల పదవీనను తీగ సాగు తెలుగు,
చదువులమ్మ గుడి ముంగిట తేనెవాగు తెలుగు. మరి మన తెలుగు భాష యొక్క ఆ విశిష్టతని ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా అవును. మరి ఆ తెలుగు అనే పదంలోనే మనకి వెలుగు కనిపిస్తుంది. మరి వెలుగుకి పర్యాయ పదం ఏదన్నా ఉంది అంటే అది తెలుగు అని మనం మళ్ళీ తెలుగే. చెప్పుకోవాలి. ఎందుకంటే మన భాష సంస్కారం ఎంత గొప్పది అంటే, ఎన్ని నదులు కలిసి సముద్రం ఏ విధంగా అయితే తన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందో, మరి అన్ని భాషల్లో ఉండేటువంటి పదాలని తనలో కలుపుకొని విరాన్మూర్తిగా వర్ధిల్లేటువంటి అమృత భాష మన తెలుగు భాష. అందుకే పరభాషకు పంచనిచ్చు ఔదార్యం తెలుగు, వ్యంగ్యానికి ప్రాణమైన గాంభీర్యం తెలుగు, శరత్కాల పూర్ణచంద్రధావల్యం తెలుగు, భగవంతుని గుండియలో వాత్సల్యం తెలుగు అనే గొప్పవాళ్ళు ఈ విధంగా మన తెలుగు భాషను వేణుల్లా కీర్తించారు. మరి ఒకసారి తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి గారు అన్నారు, వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే వికసించినటువంటి మల్లెలని ఆగ్రూనిస్తే కలిగినటువంటి పరవశం తెలుగు భాష వింటున్నప్పుడు కలిగింది అని ఒక తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి గారు మరి ఇతర రాష్ట్రాల వాళ్ళు విదేశీయుల చేత కూడా వేణోల్లా కీర్తింపబడినటువంటి అమ్మ భాష మన భాష. మరి రవితేజంతో తేజరిల్లినటువంటి భాష, తలకట్టుతో తల ఎత్తి నిలిచినటువంటి భాష, పదం పలికితే అధరమే మధురమయ్యేటువంటి భాష, పద పారిజాతాలతో పరిమళించిన భాష, అజంతాల పదవీనతో సరిగమలు పలికినటువంటి భాష, యువతకు భవితనిచ్చేటువంటి భాష, ఉషస్సుకు ఊపిరినిచ్చేటువంటి భాష, ప్రపంచంలోనే రెండవ ఉత్తమలిపిగా పేరొందినటువంటి భాష, త్రిమూర్తులు జ్ఞానపీఠలుగా వర్ధిల్లుతున్నటువంటి భాష, ప్రాచీన పట్టంతో మరుపురాని ఘట్టమైనటువంటి భాష మన తెలుగు భాష. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. కానీ ఇక్కడ యువత భవిత అన్నారు, యువతకు భవితనిచ్చే భాష అన్నారు. మరి ఈ ఉపాధి అవకాశాలకు సంబంధించిన రెండు మాటలు, ఎందుకంటే ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న కాబట్టి, ఎట్లా మనము ఈ తెలుగు భాషకు సంబంధించి భవిష్యత్తును అందిపుచ్చుకోగలం అనేది మీ మాటలు. మంచి ప్రశ్న అడిగారు. మన అమ్మ భాషని మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, మరి అమ్మ భాష చదువుకుంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయా, మరి ప్రపంచ భాష అంటే ఈనాడు ఆంగ్ల భాష అనేటువంటి అపోహ అనేటువంటిది, అంటే ఆ ప్రచారం అనేటువంటిది జరుగుతూ ఉంది. మాతృభాషలు అనేటువంటివి మరి యునెస్కో వాళ్ళు పరిశోధనలో మరి ప్రపంచంలో 7,000 పైచిలుకు భాషలు ఉన్నటువంటి తరుణంలో మరి యునెస్కో పరిశోధనల్లో మరి తెలుగు భాష భవిష్యత్తులో మృత భాష అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి హెచ్చరిక సంకేతాలు అనేటువంటివి మనకు అందుతూ ఉన్నాయి. ఎందుకు మరి దాన్ని మనం తీసిపారేయాల్సిన అవసరం లేదు. అంటే వాస్తవానికి ఏంటి అంటే మరి ఈనాడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ డాటా ప్రకారం ఏంటి అంటే తెలుగు భాష అనేటువంటిది కేవలం మాట్లాడుతూ ఉన్నాం. ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా మన తెలుగు వాళ్ళు స్థిరపడి ఉన్నారు, తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు మరి రాయటం అనేటువంటి విషయంకి వచ్చేసరికి పిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఈ మధ్య స్టాటిస్టిక్స్ డాటాలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతిలో భాషా సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్యూర్ అవుతున్నారు అనేటువంటిది మనకి చాలా బాధ కలిగించేటువంటి అంశం. మరి అలాంటి పరిస్థితులు ఉంటే మరి భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కేవలం మౌఖిక భాషగానే తెలుగు నిలిచిపోయేటువంటి ప్రమాదం. మరి భాష లిఖిత రూపంలో పటిష్టమైనప్పుడు మాత్రమే ఒక శాశ్వతత్వం అనేటువంటిది కలుగుతుంది. మరి విద్యార్థులకి ఆ తెలుగు భాష పరిమళాలని చిన్న స్థాయి నుంచి కూడా ఒక చక్కటి మరి అమ్మ భాష యొక్క ఆ విశిష్టతని ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు కూడా మన భాష యొక్క విశిష్టతని, మన భాషని మన ఆవశ్యకతని, దీనికి ఉండేటువంటి ఉపాధి అవకాశాలని కూడా మనం తెలియజెప్తూ ఉండాలి. ఎందుకంటే మన అమ్మ భాషని మనమే కాపాడుకోకపోతే, మన అమ్మ భాషని మనమే ఆదరించకపోతే, మన అక్షరాలు మనమే దిద్దకపోతే ఎవరు దిద్దుతారు అనేటువంటిది మనం ఆలోచించాలి. మరి అమ్మని ఎందుకు హత్తుకోవాలి అనేటువంటి భావన పిల్లగాడికి రాదు. మన కన్నబిడ్డని ఎందుకు ప్రేమించాలి అనేటువంటి ఆలోచన తల్లికి రాదు. అది అమ్మకి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం అయితే
మరి అమ్మ భాషకి మనకి మరి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి, అమ్మ భాష రుణం తీర్చడానికి మనం ఎప్పుడూ కూడా ఆ తల్లి బిడ్డలుగా ఆ అమ్మకి శాశ్వతత్వాన్ని కలిగించడం కోసం ప్రతి తెలుగువాడు మన తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటిది గురుతర బాధ్యతగా భావించి అది ఒక యజ్ఞంగా మనం భావించాలి. ఇంట్లో మనం అమ్మ అనుకున్నప్పుడు ఆ అభిమానం, అనురాగం, ఆప్యాయత, ఆత్మీయత అనేటువంటిది ఎంత చక్కగా ఆత్మీయత అనేటువంటిది ఉంటుంది. మరి నిజంగా కూడా మరి దీంట్లో అందుకనే అన్నారు మరి ఎన్నో శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక విషయాలను పొందుపరచడానికి అనువైనటువంటి భాషగా కూడా తెలుగు భాష ఉంది అని ఏనాడో ఆచార్య జేబిఎస్ హాల్టేన్ లాంటి వాళ్ళు చెప్పారు. మాతృభాష మరి మానసిక వికాసానికి, మేధోమదనానికి మరి ఎన్నో ఆలోచనలకు శ్రీకారం చుట్టేటువంటిది మాతృభాష మీద పట్టు ఉండాలి. మాతృభాష మీద పట్టు ఉంటేనే ఎన్ని భాషలైనా నేర్చుకోగలుగుతాం. మరి పరభాష ద్వారా నేర్చుకునేటువంటి విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పి అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి మనం ఎదుగుతూ ఉన్నాం. మనం ఎదగటము అంటే మనల్ని మనం మలుచుకోవడంలో గొప్పతనం, అది 10 తరాల వారికి ఆదర్శంగా ఉంటుంది. 10 మంది నడిచే దారిలో నువ్వు నడవాలి అంటే చూపు ఉంటే చాలు, కానీ నీ దారిలో 10 మందిని నడిపించాలి అంటే ముందు చూపు ఉండాలి. అలాంటి ముందు చూపుతోటి మన తెలుగు భాషకి ఒక చక్కటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించి మనం ఆ ప్రయాణంలో మనం ప్రయాణం చేసినట్లయితే విద్యార్థులకి చక్కటి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి మరి యువతకి ఉపాధి అవకాశాలు తెలుగు భాషలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా విద్యార్థుల స్థాయికి తీసుకుని వెళ్ళాలి. మంచి మాట చెప్పారు సార్. ఇక్కడ ఇంకొక విషయము, కార్పొరేట్ విద్యా సంస్థల్లో దాదాపుగా ఇప్పుడు తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేది ఒక విమర్శ కూడా ఉంది. మరి దీనిపైన మీరు ఇచ్చే సూచనలు ఏంటంటే అక్కడ పిల్లల్లో ఇంకా కొంచెం తెలుగు పట్ల మమకారాన్ని పెంపొందించడానికి? ఇప్పుడు అన్నం పెట్టే భాష ఆంగ్ల భాష కాదనను, కానీ పక్కవాడికి కూడా అన్నం పెట్టమని చెప్పేటువంటి భాష మన అమ్మ భాష. ఓకే, నీ అన్నం నువ్వే తినాలి అంటే ఆంగ్ల భాష చదువు, 10 మందికి పెట్టాలి అంటే అమ్మ భాష చదువు అని చెప్పి పెద్దలు ఎక్కడో ఒక మాట అంటే నేను విన్నాను. మరి అది నిజంగా కూడా వాస్తవం. ఏ భాష మరి శ్రీశ్రీ గారు చాలా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు మీరు ఇంత చక్కగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు అంటే, నాకు నా మాతృభాష తెలుగు మీద నాకు చక్కటి పట్టు ఉంది, నా మాతృభాష మీద పట్టు ఉంది కాబట్టి నేను ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అని చెప్పారు. సో విద్యార్థికి ఎప్పుడూ కూడా మాతృభాషలో విద్యాబోధన కొనసాగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనం రాబట్టవచ్చు. ఎందుకు అంటే విద్యార్థి సరే ఇప్పుడు కార్పొరేట్ స్థాయిల్లో ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఇటీవల న్యూస్ చూస్తే సిబిఎస్ఈలో రేపటి నుంచి తప్పనిసరిగా 9వ తరగతిలో త్రిభాషా సూత్రం తప్పనిసరిగా అమలు కావాలి, మాతృభాష తప్పనిసరిగా ఉండేటువంటి నిర్ణయం అనేటువంటి చాలా మనం అందరం హర్షించదగినటువంటి విషయం. 9వ తరగతి తప్పనిసరిగా 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి కూడా తన మాతృభాషలో తప్పనిసరిగా విద్యాబోధన జరగాలి. కనీసం ఒక సబ్జెక్టుగా అయినప్పటికీ కూడా తప్పనిసరిగా భాషకు సంబంధించినటువంటి అంశాలు. అలానే విద్యార్థుల్లో విలువలు అనేటువంటివి కూడా మన సమాజంలో స్కూల్స్లోనే ఎన్నో వైవిధ్యమైనటువంటి సంఘటనలు, ఆలోచనల్లో ఉండేటువంటి విభిన్నమైనటువంటి విపరీత ధోరణిలో మనం చూస్తూ ఉన్నాం. మరి సాహిత్యం అనేటువంటిది విలువలు అనేటువంటిది నేర్పుతుంది. చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, ఇంట్లో ఉండేటువంటి అమ్మమ్మ తాతయ్యలు పిల్లల్ని దగ్గర తీసుకొని చక్కగా శతక పద్యాలు నేర్పించటం, రోజు ఒక కథ చెప్పటం, పిల్లలు వినటం, విలువలు అనేటువంటివి పెరిగాయి. కానీ ఈనాడు ఆ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ అనేటువంటిది పిల్లలు ఇంట్లో కూడా కనీసం తల్లిదండ్రులు మన భాష కనీసం ఇంట్లో గృహ పరిసరాల్లో ఉండేటువంటి భాషని మనం మాట్లాడించాలి. మన భాష అనేటువంటిది భావితరాలకు అందించాలి అంటే మరి మనమే ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఇంకా వాళ్ళ పిల్లలకి మరి తెలుగు భాష అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం తెలుగువాడిగానే మనకు ఒక అస్తిత్వం, మనకొక అస్తిత్వం అనేది, మన జాతీయత అనేది తెలుగుదనంతోనే మనకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు కన్నడిగులు, వీళ్ళు తమిళులు అనేటువంటి పేరుతోనే ఉంది. ఇంకొకటి కూడా నేను ఇటీవల ఒక దినపత్రికలో ఒక న్యూస్ చదివానండి. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. ఏంటి అంటే మహమ్మద్ హసన్ అక్రమ్ అనేటువంటి వ్యక్తి తమిళనాడులో జన్మించాడు.
కేవలం 19 సంవత్సరాల వయసులోనే 400 భాషల్లో మాట్లాడటం, రాయటం, టైపింగ్ నేర్చుకోవటం అనేటువంటి జరిగింది. 400 భాషలు. 400 భాషలు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం ఒకప్పుడు గౌరవనీయులు ఓ, ఆ, మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారు 17 భాషల్లో అనర్గళంగా చక్కగా ఉపన్యసించగలరు అని చెప్పి అంటేనే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకున్నాం. మరి వేయి పడగలు లాంటి నవల్ని సహస్రఫన్ అనేటువంటి పేరుతోటి హిందీలోకి అనువదించారు. మరి అంత 17 భాషల తర్వాత ఇంకెన్ని భాషలు వచ్చినటువంటి వాళ్ళ గురించి మనకు పెద్దగా తెలియదు. మరి నాకు మొన్న ఇటీవల 2025 సెప్టెంబర్లో ఒక పత్రిక ప్రచురించినటువంటి కథనాన్ని నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి అంటే 19 ఏళ్ళకే 400 భాషలు చదవటం, రాయటం, టైప్ చేయటం అనేది ఒక విద్యార్థి నేర్చుకున్నాడు అంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఇంకా విచిత్రం ఏంటంటే 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగటం అనేది ఇంకా గొప్ప విషయం. మరి ఇదంతా విద్యార్థికి ఎలా అలవడింది అంటే వాళ్ళ తండ్రి షిల్బీ మోజిఫ్రీన్ అనేటువంటి వ్యక్తి ఒక ఉద్యోగం కారణంగా ఆయన ఇజ్రాయెల్, స్పెయిన్ లాంటి విదేశాలకు వెళ్లాల్సి రావటం, అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ భాషలు అనేటువంటివి తెలియక చాలా ఇబ్బందులు పడటం, మరి ఇలాంటి పరిస్థితి నా పిల్లలకి రాకూడదు అనేటువంటి భావన అనేటువంటిది ఆ తండ్రికి కలిగించటం, మరి చక్కటి ఒక ప్రణాళికని నిర్దేశించి ఆయన ఫస్ట్ నేను మా కుమారుడికి చెప్పాలి అంటే ముందు నేను నేర్చుకోవాలి అని 16 భాషల్లో అనర్గళంగా మాట్లాడేటువంటి నైపుణ్యం నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. అప్పటి నుంచి అదే భావాన్ని చిన్ననాటి నుంచి ఆ విద్యార్థి యొక్క తన కుమారుడి యొక్క మనసులో ఒక ఆలోచనగా నాటడం అనేటువంటి జరిగింది. అలా చిన్నగా చదువు నేర్పించేటువంటి ప్రయత్నం, కేవలం 6 రోజుల్లోనే ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించేటువంటి ప్రయత్నం, 3 వారాల్లోనే తమిళం నేర్చుకోగలగటం అనేటువంటివి కొడుకుకు ఈ తృష్ణ ఉంది అనేటువంటి విషయాన్ని ఆ తండ్రి గ్రహించి అలా అన్ని భాషలు నేర్పించేటువంటి ఒక భాషా యజ్ఞాన్ని కొనసాగించడం జరిగింది. కేవలం 8 సంవత్సరాల వయసులోనే అక్రమ్ 50 భాషలు నేర్చుకున్నాడు అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. అలానే మరి మొట్టమొదట మరి భాష నేర్చుకోవడానికి అతను ఏమి పాటించాడు అనేటువంటిది కూడా నేను ఆలోచన చేస్తే, కేవలం పాఠ్య పుస్తకాల మీద ఆమ్నిగ్లాట్ అనేటువంటి ఒక బహుభాషా వెబ్సైట్ మీద అతను బాగా ఆధారపడి అనేక విషయాలు నేర్చుకున్నానని, మరి 8వ సంవత్సరం నుంచే ప్రపంచ రికార్డులు నెలకొల్పటం అనేటువంటిది ఆ విద్యార్థికి సొంతమైంది అంటే ఒక చిన్న ఉత్సాహం అనేటువంటిది, ఒక ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఎన్నో విజయ ప్రస్థానాలకు అది నాంది అవుతుందన్నమాట. మరి ఒక గొప్ప విషయం ఏంటి అంటే చిన్న వయసులోనే బహుభాషా టైపిస్ట్గా రికార్డు పొందటం అనేటువంటిది ఒక గొప్ప విషయం అయితే ఒక చిన్న కాంటెస్ట్ పెట్టారు. ఏంటంటే 1 గంటలోనే భారత జాతీయ గీతాన్ని 20 భాషల్లో రాసి 10 సంవత్సరాల వయసులోనే 2వ రికార్డు సృష్టించినటువంటి ఘనత కూడా అక్రమ్కి దక్కింది అని చెప్పి నేను చదివాను. అలానే మరి ఆ విధంగా ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే ఒక వాక్యాన్ని 3 నిమిషాల్లో ఎవరు ఎక్కువ భాషల్లోకి అనువదించగలరు అనేటువంటి పోటీలో 70 మంది భాషావేత్తలతో తలపడి జర్మనీలో యంగ్ టాలెంట్ అవార్డుతో పాటు ప్రపంచ రికార్డును కూడా సాధించడం అనేటువంటి జరిగింది. అంటే మరి ఇన్ని భాషలు నేర్చుకోవడం కొసమెరుపు ఏంటి అంటే మరి ఇన్ని భాషలు నేర్చుకోవడం అనేది మీకు ఎలా సాధ్యపడింది అంటే అతను చెప్పిన సమాధానం, నా మాతృభాష మీద నాకు సాధికారత ఉంది, నాకు మాతృభాష మీద పట్టుంది, దానివల్లనే నేను 400 భాషలు నేర్చుకున్నాను అని చెప్పేటువంటి మాట ప్రతి ఒక్కరం కూడా మనం స్ఫూర్తిగా మనం భావించాలి. అలానే తెలుగునాట మరి ఇలాంటి అవకాశాలు చూడండి, మరి ప్రాంతీయ భాషలతోటి మరి ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనకి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా మాతృభాషలకు పెద్దపీట వేయటం అనేటువంటి జరిగింది. మరి ఇటీవల ఐఐటీల్లో కూడా తెలుగుని తప్పనిసరిగా మొదటి సెమిస్టర్లో బైలింగ్వల్ లాంగ్వేజ్లో టెక్స్ట్ బుక్స్ని పబ్లిష్ చేసి విద్యార్థికి మాతృభాషలో మొదటి సెమిస్టర్లో కనుక అలవాటైనట్లయితే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అనేటువంటిది సులభం అనేటువంటి భావన విద్యార్థుల యొక్క మేధో విజ్ఞాన వికాసానికి నాంది అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ప్రారంభించడం, 2వ సెమిస్టర్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అవసరమైతే ప్రాంతీయ భాషల్లోకి అనువదించుకొని విద్యార్థుల్లో అంటే చిన్న వయసులో మరి ఆ యొక్క మేధో వికాసానికి మాతృభాష ఏ విధంగా దోహదం చేస్తుంది అనేటువంటివి శాస్త్రీయ అధ్యయనాల మీదట ఐఐటీల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సో మరి ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా మరి భాషలకి ఎంతో ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. మరి భాషా సాహిత్యాలకి మనం మా ఉపాధి అవకాశాలు మనకి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈనాడు మీడియా, ప్రపంచ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మొబైల్ జర్నలిజం కావచ్చు, ఇంకా ఎన్నెన్నో అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. మనం లేవు అనుకోవటం కాదు, ప్రయత్నం అనేటువంటిది మరి అడుగు అడుగు వేయనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలినదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా అనేటువంటి ఈ మహనీయులు మరి మహనీయమైనటువంటి వాళ్ళ యొక్క మాటల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలి. మనం సంకల్ప బలం అనేటువంటిది ఉండాలి. కష్టం మరి ఇప్పుడు 400 మనం ఒక భాషనే మనం సమగ్రంగా పట్టుందా లేదా అని చెప్పి మనం అడుగు వేయటంలోనే మనం తడబడుతూ ఉంటాం. మనం చేయగలమా అనేటువంటిది మొట్టమొదట అడుగు వేయటమే. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, నిశావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాకురా అని చెప్పి అన్నాడు. మరి ఎంత గొప్ప విషయం. దాంట్లో ప్రతి ఒక్క వాక్యంలో ఎంత అర్థం అనేటువంటిది జీవితానికి మనం అన్వయించుకుంటే ప్రతి జీవితం కూడా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అనేటువంటిది కావాలి. మనం విద్యార్థులు ఎప్పుడూ కూడా అందరూ నిద్రించిన తర్వాత మీరు తిప్పేటువంటి పేజీల చప్పళ్ళు అనేవి భవిష్యత్తులో మీరు విజేతలు అయిన తర్వాత మోగేటువంటి చప్పట్లు అవుతాయనేటువంటి విషయం కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మరి చదవటం అలవాటైతే గెలవటం అలవాటు అవుతుంది. తల వంచి చదివితే తల ఎత్తుకునేలా చేస్తుంది. మరి పుస్తకాలను చదవటం అలవాటైతే విజ్ఞానం సొంతమవుతుంది. ఈరోజు మనం బాధపడాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనం బుక్ రీడింగ్ అనేటువంటిది తగ్గిపోయింది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం గారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా విజ్ఞాన ప్రదాయమైనటువంటి పుస్తకాలను చదవడంలో మహనీయుల యొక్క జీవిత చరిత్రలు చదవటం, స్ఫూర్తిగా తీసుకోవటం, మనిషి జన్మ అనేటువంటి ఏదైనా ఒక దానికి సార్థకత అనేది మనం నిరూపించుకోవాలి. ఇప్పుడు మనిషిగా పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి అనటం, మహాపురుషులు అవుతారు. మనం ఎవరినో గొప్పవాళ్ళుగా రోజు మనం చప్పట్లు కొట్టడం కాదు, మనం ఆదర్శంగా 10 మంది మనల్ని గురించి చెప్పుకునేటువంటి స్థాయికి ఎదగటం అనేటువంటిది మనం అనుకోవాలి. సో మనం భాష ద్వారా, భాష దేనికైనా కానీ ఒక వాహకం. భాష ద్వారానే సంబంధాలు అనేటువంటివి దగ్గరవుతాయి. సూర్యుడికి మధ్య దూరం 24 గంటలే. మనిషికి మధ్య దూరం 2 గుండెలు. ఆ గుండెల్లో భాషాబంధం అనేటువంటిది ఎక్కువగా బలపడితే మనం ఎప్పుడూ కూడా ఆ బంధం అనేటువంటిది మానవతా పరిమళాలను నింపుకొని మన సంస్కృతికి వారసత్వంగా మనం భాషను బతికించుకోగలిగితే తరతరాలకి మనం మొట్టమొదట, అందుకనే జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు, ఏ గురువు చెప్పలేని తండ్రి రుణం తెలుగు, పసిబుగ్గల వెలకందని లావణ్యం తెలుగు అని చెప్పి మరి తీర్చలేనటువంటి రుణం తెలుగు భాషే అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఈ సందర్భంలో మనం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటి అంటే, మీరు ఉపాధి అవకాశాలు అనేవి అన్నారు. ప్రధానంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. ప్రధానంగా మరి రాష్ట్ర స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ రంగాల్లో కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే లెక్చరర్ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు అందరికీ తెలిసినటువంటివే. జూనియర్ లెక్చరర్గా, తర్వాత డిగ్రీ కళాశాల లెక్చరర్గా, విశ్వవిద్యాలయ స్థాయి ఆచార్యులుగా, అలానే మోడల్ స్కూల్స్ అనేటువంటివి వచ్చాయి. అలానే కేంద్ర ప్రభుత్వంలో నవోదయ స్కూల్స్ అని, కేంద్రీయ విద్యాలయాలు అని, అలానే ఏకలవ్య స్కూల్స్ అని ఎన్నో రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు అనేటువంటివి ఉన్నాయి. వీటన్నిటిలో ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి. మనకేంటంటే తెలుసుకోవాలి, వీటికి
రాష్ట్ర స్థాయిలో అయితేనేమో రాష్ట్ర స్థాయి నిర్వహించేటువంటి టెట్ పరీక్ష, జాతీయ స్థాయిలో అయితే సీటెట్ అనేటువంటి పరీక్షని మనం క్వాలిఫై అయి ఉండాలని, వారికి ఒక లక్ష్యం ఉండటమే కాదు, దానికి ఆచరణ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కూడా ఉండాలి. హార్వర్డ్ యూనివర్సిటీలో దీని మీద పెద్ద పరిశోధన అనేటువంటి జరిగాయి. మరి 100 మందికి లక్ష్యాలు ఉన్నాయి. మరి దాంట్లో కొంతమందికి మాత్రమే 83% మందికి లక్ష్యాలు ఉన్నాయి. 14 మందికి కేవలం దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. కేవలం 3% మందికి మాత్రమే లక్ష్యంతో పాటు ప్రణాళికతో పాటు ఆచరణ అనేటువంటిది ఉంది. మరి కొన్ని సంవత్సరాల తర్వాత పరిశోధన చేస్తే మరి 3% ఉన్నటువంటి వాళ్ళు తర్వాత మిగతా ఉన్నటువంటి వాళ్ళకంటే 100% ముందంజలో ఉన్నారు. తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కేవలం 50% మాత్రమే సక్సెస్ కావడం జరిగింది. కేవలం లక్ష్యాలు ఉన్నటువంటి వాళ్ళలో ఎటువంటి ఫలితాలు కూడా ఇవన్నీ కూడా నిరూపించబడ్డాయి. మనం ప్రయత్నం అనేటువంటి చేయాలి. చిన్న కష్టం. ఇప్పుడు నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నిరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అన్నారు. మరి నొప్పి బాధ పురిటి బాధ భరించలేకపోతే మరి మనిషి జన్మ అనేటువంటిది లేదు. ఆ తల్లి తన ప్రాణం ఊపిరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన ప్రాణాన్నైనా ఊపిరినైనా వదులుకొని ఒక సృష్టిలో ఇంకొక ప్రాణికి ఊపిరి పోసేటువంటి మరి అమ్మ ఎంత బాధ భరిస్తే తప్ప మరి ఒక మనిషికి జీవితాన్ని అనేటువంటిది ఇవ్వటం. మరి ఇవన్నీ కూడా ఆదర్శాలే. మరి చీకటితో పోరాడితేనే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. మరి మట్టితో పోరాడితేనే ఒక విత్తనం చెట్టుగా మారుతుంది. మరి జీవితంతో పోరాడినప్పుడేనే మనిషిగా మారతాడు అనేటువంటిది మనం ప్రధానంగా నిజంగా అసలు ఈ వాక్యాలన్నీ కూడా ఎంత ఇన్స్పిరేషన్ అంటే సార్, అసలు అంటే మీరు అన్నట్లుగా చిన్నపిల్లల స్థాయి నుంచి వాళ్ళకి కానీ చెప్పుకుంటూ వాళ్ళని ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దగలిగితే తెలుగు భాష చచ్చిపోదు. ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. తర్వాత అక్కడి నుంచి అంటే ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓ మాట చెప్పుకోవాలి సార్. ఇప్పుడు మీరు చాలామంది విద్యార్థులకు పరిశోధనలు చేయించారు. తర్వాత చాలా సదస్సుల్లో మీరు పాల్గొన్నారు, చాలా పేపర్లు మీరు సబ్మిట్ చేశారు. అంటే ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటటువంటి కృషి మీది. ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో ఎలాంటి కృషి జరుగుతుంది అంటే భావితరాలకు తెలుగును అందించడానికి లేదా ఆ పుస్తక రూపంలో నిక్షిప్తం చేయడానికి ఎలాంటి కృషి జరుగుతుందని మీరు భావిస్తారు? విశ్వవిద్యాలయాల్లో పరిశోధన అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటి అంటే భాషాశాస్త్ర పరంగాను, సాహిత్య పరంగాను, అలానే వ్యక్తుల పరంగాను, తర్వాత సాహిత్యంలో జరిగినటువంటి వికాసం అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ఎవరు ఏ అంశాల మీద ప్రధానంగా జరిగారు. ఇప్పుడు ప్రధానంగా ఈ భాషా పరిణామం, సాహిత్య పరిణామం, ఆయా ప్రక్రియల యొక్క వికాసం, ఆయా ప్రక్రియలో జరుగుతున్నటువంటిది సామాజిక చైతన్యం అనేక కోణాల్లో ఏ విధంగా మరి సాహిత్యం అనేటువంటిది సమాజ చైతన్యానికి ప్రధాన కార్య అనేటువంటిది ఇటు భాషా వికాసం మీద, సాహిత్య వికాసం మీద విశ్వవిద్యాలయాలు అనేటువంటివి కేవలం మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కానీ, మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, తర్వాత మా బెంగళూరు విశ్వవిద్యాలయం, అలానే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో ఇక్కడ కూడా తెలుగు శాఖల్లో కూడా పరిశోధనలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మన తెలుగు విద్యార్థులు అక్కడ కూడా స్నాతకోత్తర అలానే పిహెచ్డి పరిశోధన చేస్తుండటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా మనకేంటి అంటే ఉపాధి అవకాశాలు కేవలం ఈ టీచరు ఇవే కాదండి. మనం కాలానికి ఈ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనలో ఆలోచనలో మార్పు రావాలి. ప్రధానంగా సాంకేతికత పెరిగింది, మరి టెక్నాలజీ పెరిగింది. మనం ఈనాడు సాంకేతికతను మనం అందించుకోకపోతే కాలంతో అందిపుచ్చుకోకపోతే ఇప్పుడు ఒక మాట ఉంది, కాలంతో పయనించు వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యం కానిది సృష్టిలో ఏముంది అని చెప్పి అంటాం. సాధన అనేటువంటిది ఉండాలి. మరి కంప్యూటర్లోనూ మరి ఈనాడు మరి మొబైల్ రంగంలో కానీ తెలుగు అనేటువంటిది మరి వికీపీడియా కానివ్వండి, లేకపోతే తెలుగు యొక్క భాష అనేది దినదిన ప్రవర్ధమానం అనేటువంటిది అవుతుంది. కంప్యూటర్లోనూ కలకల్లాడేటువంటి భాష, మొబైల్ సందేశాలతో కూడా మృదుమధురమయ్యేటువంటి భాష, ఇంటర్నెట్ తరంగాలపై తేలేటువంటి భాష, ఇన్నోవేషన్ కూడా తోడైనటువంటి భాష. మరి మన భాషని మనం ప్రేమించాలి. అంటే అన్ని రంగాల్లో కూడా. అందుకనే విశ్వనాథ లాంటి వాళ్ళు
ఒక్క సంగీతమేదో పాడునట్లు భావించునప్పుడు వినిపించు భాష. ఒక్క సంగీతమేదో పాడునట్లు ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడును వినిపించు భాష. విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష. రసభావముల సమర్పణ శక్తి ఎందున అమర భాషకును దీటైన భాష. జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులను సమర్పించు భాష. భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష. తనర ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినట్టుది తెలుగు భాష అని చెప్పి విశ్వనాథ వారు అద్భుతమైన పద్యం. మరి సంగీత సాహిత్యాలకి కూడా ఒదిగేటువంటి భాష. మరి తలచినంతనే తన్మయత్వము కలిగి తీపి నొందించు పీయూష తెలుగు భాష. చదివినంతనే మదిలోన సుధలు కురియు దివ్యకావ్య సమున్మేష తెలుగు భాష అని చెప్పి విశ్వనాథ వారు అన్నారు. మన భాష ఇక్కడే కాదు, మరి ఆనాడే కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఇటలీ మొదలు చోట్లకేగి రత్నమ్ములు విలిపించినట్టిది తెలుగు భాష. ఒకనాడు సేతు సీతోర్వి నగాంత వీధిని పడగెత్తిన తెలుగు భాష. త్యాగరాజ మహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగు భాష. ఆ సేతు సీత నఘావధినొకనాడు తనకైత రాయించే తెలుగు భాష. అఖిల పశ్చిమ రాజ్య భాషాలయందు తన తెలుగు మాటలను నిలుపుకొనెను తల్లి. ఖండ శర్కర లోపల కనుపు కొట్టి కడగి ఆ భాషలోన మీగడలు తేర్చి అని చెప్పి ఆనాడు విశ్వనాథ సత్యనారాయణ గారు మన ఆంధ్ర భాష తెలుగు భాష యొక్క విశిష్టతని చక్కగా కొనియాడటం అనేటువంటిది జరిగింది. తర్వాత మీరు ఇప్పటిదాకా తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మీకు మొదట తెలుగు భాష మీద ఏ వయసులో, అంటే ఏ తరగతి చదివేటప్పుడు మీకు తెలుగు భాష మీద ఎట్లా కలిగింది, దానికి స్ఫూర్తి చెప్పండి సార్. ఎందుకంటే మీరు చెప్పే మీకు కలిగిన ఈ విషయాలని కూడా మనం పంచుకుంటే బాగుంటుంది. ఇంకా కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా తాతగారికి బాగా తెలుగు సాహిత్యంలో పద్యాలు అంటే చాలా ఆయనకి ఇష్టం. ఎన్నో పద్యాలు, శేషప్ప కవి గారి నరసింహ శతకంలో పద్యాలు, భాస్కర శతకం, ఎన్నో పద్యాలు రోజు నాకు చిన్నప్పటి నుంచే కంఠస్థం చేయించేటువంటి వాడు. మా రోజు ఎన్నో పద్యాలు, రోజుకు ఒక పద్యం నేర్పించేటువంటి వాడు, దాంట్లో ఉండేటువంటి విలువలు నేర్పించేటువంటి వాడు. ఆ విధంగా నాకు తెలుగు భాషతోటి మా తాత లక్ష్మయ్య గారు నాకు ఆ విధంగా ఒక తెలుగు భాష మీద అభిమానాన్ని, మమకారాన్ని పెంపొందించడం అనేటువంటి జరిగింది. తర్వాత భాషా ప్రవీణలో నేను ఓరియంటల్ తాడికొండ గోగినేని కనకయ్య గారి ఓరియంటల్ కళాశాలలో భాషా ప్రవీణ నేను 5 సంవత్సరాలు చదవటం, తర్వాత తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసుకోవటం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు MA PG తెలుగు చేయటం అనేది జరిగింది. అంటే మీరు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఇప్పుడు ఆచార్యులుగా పనిచేస్తున్నాను. చాలా అద్భుతం నిజంగా. ఎంతో గొప్ప మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క వాళ్ళ యొక్క నడయాడినటువంటి విశ్వవిద్యాలయం మాది. అలాంటి మహానుభావుల దగ్గర నేర్చుకున్నటువంటి అక్షరాలే ఈనాడు మేము ఈ విధంగా వాళ్ళు నేర్పినటువంటి విలువలు, వాళ్ళు చదివినటువంటి విజ్ఞానమే ఈరోజు మేము 10 మందికి మా విద్యార్థులకు తెలియజేయగలుగుతున్నాం. నిజంగా గర్వకారణం కదా, మీరు ఇక్కడ చదువుకొని మరి ఇక్కడే మీరు ఆచార్యులుగా పాఠాలు విన్న చోట మరి మీరు పాఠాలు చెప్పడం అనేది విద్యార్థులకు చాలా గొప్ప విషయం అసలు. నిజంగా ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు సార్? నేను ఇక్కడ చదువుకోవడం మొదలుపెట్టి ఏ సంవత్సరంలో సార్? 98 2000 సంవత్సరంలో ఇక్కడ చదివాను. తర్వాత 2000 సంవత్సరంలో నేను యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం, గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలానే MPhil నేను ఫస్ట్ ర్యాంక్ యూనివర్సిటీలోనే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోనే రావటం, ఆచార్య రవా శ్రీహరి గారు మహామహోపాధ్యాయులు వారి దగ్గర నేను MPhil చేయటం. MPhil చేస్తున్నప్పుడే రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తే తెలుగు పండిట్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 జవహర్ నవోదయ, డిఫెన్స్ ల్యాబ్ స్కూలు, జూనియర్ లెక్చర్ ఒకేసారి 5 ఉద్యోగాలు రావటం అనేది జరిగింది. తర్వాత మళ్ళా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళా డిగ్రీ కళాశాల లెక్చర్ ఉద్యోగం రావటం. ఈ విధంగా మరి జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా నిర్విరామంగా కూడా కృషి చేస్తూ భాషా సాహిత్యాల మీద పట్టు సాధించుకుంటూ ఉండి ఈరోజు హైదరాబాద్. అవును, మీ వ్యాసాలు చాలా పుస్తకాలు రాశారు మీరు, వాటిని గురించి కూడా చెప్పండి సార్.
ప్రధానంగా సమాజ పరిణామ క్రమంలో ఆధునిక కవిత్వ పాత్ర అనేటువంటి అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో నేను పిహెచ్డి కంప్లీట్ చేయటం జరిగింది. అలానే నేను ప్రాచీన సాహిత్యానికి సంబంధించి తెలుగు ఆధునిక సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలన్నింటినీ కూడా పుస్తకాలుగా నేను రూపొందించుకోవటం అనేటువంటిది జరిగింది. అలానే ఎన్నో జాతీయ సదస్సులు నిర్వహించటం, వెబినార్లు నిర్వహించటం, ఆయా పరిశోధనా పత్రాలు సమర్పించటం, అలానే ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలకి సంపాదకులుగా వ్యవహరించటం, చాలా ముఖ్యమైన విషయం అసలు. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, బీఓఎస్ మెంబర్గా పాఠ్య ప్రణాళిక నిర్మాణ సంఘంలో సభ్యుడిగా ఉండటం అనేటువంటిది. ఇప్పుడు నా పర్యవేక్షణలో ఒక 5 విద్యార్థులు పరిశోధన చేయటం, ఎప్పుడూ కూడా వాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ ఇటు పరిశోధన, భాషా సాహిత్యాల మీద కృషి, మన అమ్మ భాష యొక్క ప్రాధాన్యత, అలానే మనకి ఇంకా ఎన్నో ఉపాధి రంగాలు అనేవి ఇటు అనువాదంలో కానీ, అలానే సాంకేతికంగా కూడా మనం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కూడా మనం ఆ సాంకేతికని అందిపుచ్చుకున్నట్లయితే ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళకి తెలియజేయటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు కూడా ఇప్పుడు మనల్ని మనం మలుచుకునేటువంటి క్రమంలో మనం విద్యార్థుల్లో కూడా వాళ్ళకి యువతకు భవితనిచ్చేటువంటి భాషగా మన మాతృభాషలో ఉండేటువంటి ఉపాధి అవకాశాలని మనం చెప్పాలి. అలానే మనకి ఎన్నో ఇవే కాకుండా భాషాపరంగా ఎన్నో రకమైనటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ఉంది, అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత ప్రాజెక్టుల్లో అవకాశాలు ఉన్నాయి, పరిశోధనలు చేయొచ్చు, ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చు, వాటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లుగా చేయొచ్చు. అనువాద రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మీడియా రంగంలో అవకాశాలు ఉన్నాయి. అలానే అనువాదంలో ఇంకా ఎన్నో టూల్స్ వచ్చినప్పటికీ కూడా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ తర్వాత మనం మానవ మేధస్సుకి మనం తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే అది మానవ మేధస్సు తయారు చేసింది. అది చేసినప్పటికీ కూడా కరెక్ట్ నిర్ధారించాల్సింది మనమే. కాబట్టి మన మానవ మేధస్సు మించినటువంటిది ఏది కాదు. ఏదైనా చీఫ్ జస్టిస్ గారు కూడా అదే మాట చెప్పారు. ఏదైనా మన యొక్క మేధస్సుకి, మన సృజనాత్మకతకి. ఇప్పుడు ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు అన్నప్పుడు ఆ చిన్నబోయాడే సూర్యుడు అనేటువంటి దాన్ని ఏ విధంగా ఇవ్వలేదు కదా. ఇప్పుడు దానికి భావోద్వేగాలు, అది మనిషికి ఉండేటువంటి ఆ భావోద్వేగాలు, అనుబంధం అనేది అది మనకి ఎంత సాంకేతిక పెంపొందించుకున్నప్పటికీ కూడా సృజనాత్మకత అనేటువంటిది మన అనుభూతిని పంచలేదు. భాష ఇవ్వచ్చేమో కానీ పొడి పదాలు కానీ ఈ మన గుండె తడిలో నుంచి వచ్చేటువంటి ఆ బీజాక్షరాలని మనం పలకటం, మన యొక్క చేతిలో అక్షర రూపాన్ని, మన ఆలోచనలకు అక్షర రూపాన్ని ఇవ్వటం అనేటువంటిది అది మానవ మేధస్సుకే సాధ్యమని నేను భావిస్తూ. నిజంగా చాలా మంచి మాట సార్ ఇది మీరు చెప్పినది. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మీరు అంటే మీ పేరులోనే విజయం ఉంది, అది వేరే విషయము. విజయ్ కుమార్ అంటే విజయం. మొట్టమొదట ఇన్ని విజయాలు సాధించినారు మీరు అంటే చదువుకున్న పాఠాలు విన్న చోటే పాఠాలు చెప్పగలిగే స్థాయికి వచ్చి మీరు ఆచార్యులుగా ఉన్నారు. ఈరోజు చాలామంది పరిశోధకులు తయారు చేస్తున్నారు, చాలామందిని మాలాంటి నేను కూడా ఉన్నా, మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి తీసుకున్న వాళ్ళు నేను కూడా ఉన్నాను. మరి మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి మీరు ఇది చేస్తున్నారు కదా, భవిష్యత్తులో మీరు ఇంకా ఈ తెలుగుకు సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీ ఆశయం ఏంటి సార్? ఈ తెలుగు భాషని మన ఊపిరి ఉన్నంత వరకు కూడా దీన్ని చక్కగా కాపాడుకోవాలి. అంటే ప్రధానంగా ఏంటి అంటే ఈ భాషా పరిశోధనలు, ఈ భాషా గ్రంథాలన్నిటినీ కూడా డిజిటలైజేషన్ చేయించటం, సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఎక్కడో ఎవరినో ఈ కృషి చేయాలి అని ఆలోచించటం కంటే మన ఇంటి నుంచే మన మార్పు అనేటువంటిది మనం ఆచరించి మన పిల్లలకి ఆ విలువలు అనేటువంటివి నేర్పి మన పిల్లలకి ఆ తెలుగు భాషని చక్కగా రాయించటం. బాబు ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా 10 వాక్యాలు నువ్వేమనుకుంటున్నావు అనేటువంటిది నీ రోజు దినప్రయాణాన్ని, దినచర్యని ఒక 10 వాక్యాలు నీకు ఇష్టమైనటువంటిది అది తెలుగులో రాసి అదే ఇంగ్లీష్లో కూడా రాయించగలిగితే మనం 2 విధాలా కూడా మనం వాళ్ళ యొక్క ఆలోచనలకి అలానే భాషకి మన యొక్క భాష యొక్క రక్షణకి కూడా అది ఎన్నో విధాలైనటువంటి దానికి శ్రీకారం. అలాంటి చిన్నవి పెద్ద ఎక్కడి నుంచో మార్పు అనేది మనం తీసుకొని రాలేం. సో మన నుంచి, మన ఆలోచన నుంచి, మన ఇంటి నుంచి మార్పు వచ్చి సాధ్యమైనంత వరకు ఎంతో మందిని మనం యూత్ని అడ్రస్ చేస్తూ ఒక పాజిటివ్ కోణాన్ని మనం ఇచ్చి భాషని పరిరక్షించుకోవడానికి,
భాషా సాహిత్యాలని వికాసం చెందటంలో నేను ఎప్పుడూ కూడా నిత్య చేతనంగా ఉంటూ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి తెలుగు భాషామ తల్లి పరిరక్షణకై నేను ఎప్పుడూ కూడా ఒక యజ్ఞంలాగా ఉంటాను. ఇప్పుడు ఈ సందర్భంగా కూడా మనకి ఒకప్పుడు యలమర్తి రామయ్య గారు రాశారు ఒక పాట, కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల కమ్మదనం మాతృభాష మరవద్దు, తెలుగుదనం మనకు ధనం, తెలుగు భాష చరితగనం. కాబట్టి అలాంటి మన అక్షరాలను మనమే ఆదరించకపోతే ఎవరు ఆదరిస్తారు? కాబట్టి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో భిక్షువర్షీయసి అనే కవితలో అంటాడు, ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అంటాడు. సో మన అమ్మ భాష మన కళ్ళ ముందు మనము కూడా మనం కాపాడుకోలేకపోతే తరతరాలు మనల్ని ఆ పాపం ఎవరిది అనేటువంటిది మనం ఆలోచించి మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మనమంటూ మన యొక్క వ్యక్తిత్వం, మన సంస్కారం అనేటువంటిది మన ఇంటి నుంచి మనం ఎంతవరకు మన పిల్లలకు న్యాయం చేస్తున్నామో మాట్లాడి తర్వాత మనం బయట వారి గురించి మాట్లాడాలి అనేది నా యొక్క సిద్ధాంతం. చాలా సంతోషం సార్. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు అక్కడంతా కూడా తెలుగు భాషా సంస్కృతుల్ని వ్యాపింపజేయడానికి విశ్వవ్యాప్తంగా కృషి చేస్తున్నారు. పైగా ఆ పిల్లలకి కూడా వాళ్ళు ప్రత్యేకంగా తెలుగు తరగతులు నేర్పిస్తున్నారు. అలాంటిది వాళ్ళు అంతగా శ్రమిస్తుంటే అక్కడ మనం మాత్రం అందుబాటులో ఉన్న తెలుగు భాషను మాట్లాడకుండా మర్చిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి ఈ తెలుగు భాష సాహిత్య యజ్ఞం అనేది నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోవాలా. చాలామందికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లాంటి దగ్గర నుంచి కూడా పల్లెల దాకా కూడా మొత్తం విశ్వవ్యాప్తం అయిపోయి విదేశాల వాళ్ళు కూడా మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిశోధనలు, మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలు, మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్నటువంటి పరిశోధనలు ఇవన్నీ కూడా విశ్వవ్యాప్తం అయిపోయి మన తెలుగు భారతికి, తెలుగు భాషకు ఖచ్చితంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మరింత కాలం పాటు తెలుగు వెలిగేలాగా చేసేటటువంటి మీ కృషి నిజంగా అభినందనీయం. మన సర్కార్ ఛానల్ తరఫున కూడా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాం సార్. నమస్తే. ధన్యవాదాలు.